హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఇక్కడైతే నిన్న పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ పెట్టాను కదా, ఈరోజు అయితే స్టిచ్చింగ్ పెడుతున్నాను. ఇది కొంచెం అర్జెంట్ ఉంది, నేను త్వరగా కుడుతున్నాను. అయితే నేను ఎలా కుడతానా ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లో రిప్లై ఇస్తాను, కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద ఇలాగా లోపలికి వెళ్ళేటట్టుగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను అనమాట. చుట్టూరు మెడ దగ్గర మొక్క తిప్పేసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. చుట్టూరు కొంచెం అర్జెంట్ ఉంది, అందుకని ఫాస్ట్గా కుట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ తీసుకున్నాను. మీకు ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది చూపించాలి కదా, అందుకని నేను ఫ్రంట్ జాయిన్ చేసేది చూపిస్తాను. ఇక్కడైతే మెడ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, దానికోసం నేను లెంత్ ఒకటే తీసుకున్నాను. ఎలా ఏ మోడల్ మార్కింగ్ చేసుకోవాలి, రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ అనేది చూపించలేదు కాబట్టి ఇక్కడ నేను మీతో చూపిస్తున్నాను. ముందుగా మనం కటింగ్లో చూపించాను కదా లెంత్ ఎంత వెడల్పు ఎంత అనేది, దాన్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ అదే, కాకపోతే కొంచెం రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ అంతే. ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ పాయింట్ మీద పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ అనేది పై వైపు ఉండాలి పెట్టేసుకొని ఇట్లా చుట్టూరు కూడా డ్రాయింగ్ వేసిన దాని మీదే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి, అంటే 2 కుట్లు వేసుకోండి. తర్వాత పిన్స్ అనేవి తీసేసి ఈ నెక్ కట్ చేసుకోవాలి. మనం ఎలా కుట్టుకున్నామో అలాగా ఇలా కట్ చేసుకోవాలి. కుట్టు అనేది తెగకూడదండి, మనం స్టిచ్ చేసింది కట్ అవ్వకుండా ఇలాగా కట్ చేసేసుకోవాలి. కొంచెం బయటికి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే ఒక కట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత ఇలాగా తిప్పేసుకోవాలి. లైనింగ్ అనేది అడుగు వైపుకి, ఒరిజినల్ క్లాత్ అనేది పై వైపుకి వచ్చేటట్టుగా ఇలాగా తిప్పేసుకొని కొంచెంగా ఇలాగా బాగా ఒడ్డు మీద కుట్టు వేయాలి. అంటే బాగా చివరికి కార్నర్లో వేసుకోవాలి. మనం టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంటే సూది దింపేసుకొని తర్వాత ఆదం లేపేసి తిప్పాలన్నమాట. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా పిన్నులు ఉన్నాయి కదా, పిన్నుల సాయంతో పెట్టేసుకొని చుట్టూరు ఇలా లైనింగ్ వేసుకోండి. గమ్తో జాయిన్ చేసుకుంటే బాగుండేది, కాకపోతే నేను అంత ఐడియా లేదు, మామూలుగా కుట్టేద్దాం అనేసి కుడుతున్నాను. ఈసారి కుట్టేటప్పుడు గమ్తో జాయిన్ చేసి చూపిస్తాను. చుట్టూరు కూడా ఇలాగా జాయిన్ చేసుకోవాలి. నీట్గా రావడం కోసం పిన్నులు పెట్టుకోండి, అక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా ఒక పక్క అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ అన్నమాట. క్రింది భాగంలో మనం స్టిచ్ అనేది వేయకూడదు, ఖాళీగా ఉంచాలి. తర్వాత సైడ్న అటు ఇటు సైడ్న షోల్డర్కి వెళ్ళి హ్యాండ్స్ వరకే జాయిన్ చేసుకోవాలి. క్రింది భాగంలో స్టిచ్ వేయకూడదు. ఇలా చుట్టూరు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా, మనం లైనింగ్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ మనం వదులుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాయింట్ క్లాత్ ఉంది కదండి, ఈ ప్యాంట్ క్లాత్ని ఇలా నేను డ్రెస్ హ్యాండ్స్కి
మళ్ళీ ఎదర కొంచెం బెల్ట్ కోసం ఉంచేసుకొని మిగిలిన క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను అనమాట. ఇది ఫ్రంట్ నెక్కి కొంచెం పెడదాం అనేసి ఇలా పెడుతున్నాను. కొంచెం చిన్న మోడల్ అనమాట, హెవీ ఏం కాదు, చిన్నగా మరి ప్లెయిన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఇలాగా కుడుతున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్కి పెట్టేద్దాం. ఎలా వస్తుంది ఏంటని చూద్దాం. ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. బీ షేప్ దగ్గర ఇలా పెట్టుకొని ముందు కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఇలా ఆ చివరి రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడు చుట్టూరు కూడా ఇలా కుట్టుకోవాలి. బీ షేప్ మొత్తం మెడపట్టి మొత్తం అవసరం లేదండి. ఈ మొగ్గలు అయితే ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ 2 కోణాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట. అది పాయింట్ క్లాత్ని ఇలాగా సమోసా షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలాగా ఆ చివరి రఫ్ ఇచ్చేసుకొని కొంచెం ఇలా తిప్పేసుకొని కుట్టుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కూడా వస్తాయి. నేను బ్లాగ్స్ ఛానల్ ఇది, కాకపోతే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి పనికి వెళ్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాబట్టి అది ఇది కూడా పెడతాను. మీరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది డ్రెస్కే వచ్చిందండి. ఈ లేస్ అనేది ఫ్రంట్కి ఇలా వేస్తే బాగుంటుందని మనకి ఫోటో వచ్చిందనమాట. నేను ఇంకా అది అలాగే వేస్తున్నాను. ముందైతే మధ్యలో మిడిల్లో కుట్టుకుంటున్నాను, అటు ఇటు జరగకుండా ఉంటుంది అనేసి. మిడిల్లో కుట్టుకున్న తర్వాత ఇట్లా ఆ చివర కుట్టుకుందాం. ఇలాగా ఇలా కుట్టుకొని ఆ చివర మనం ఎక్కడైతే మొదలేసామో అక్కడ వరకు వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ రెడీ అయిపోయింది. షోల్డర్స్ జాయింట్ చేద్దాం. బ్యాక్ అనేది ఇలా పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్ కూడా. అయితే ఇలాగా ఒరిజినల్స్ 2 ఎదురెదురుగా ఉండాలండి. లైనింగ్స్ 2 అడుగున ఉండాలి, పైన ఒకటి ఉండాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్, ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్స్ అనేవి ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇట్లా మనకి హ్యాండ్ జాయింట్స్ చేసేకెళ్ళి కాకుండా ఫ్రంట్కి వెళ్ళి మనకి ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, నెక్కి వెళ్ళి రఫ్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనం పైపింగ్ గట్రా ఏం చేయట్లేదు కాబట్టి రఫ్ ఇచ్చేసుకోండి. ఇలా 2 కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక దారం పోగులు కనిపించకుండా కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఎక్కడిది కావాలంటే పోగులు బయటకు వచ్చేసి అది కట్ చేసేసుకొని పైన టాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మీ ఇష్టం అది. నేను 2 కుట్లు వేసి మళ్ళీ టాప్లో ఒకటి వేస్తున్నాను. అది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ మోడల్ ఏం లేదండి, కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని, డబుల్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది పోగులు రాదు, కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ కదా, మనం అడ్జస్ట్ తీసుకున్నాం కదా, అదనమాట. అంచు భాగంలో తీసుకున్నాం కాబట్టి పోగులు ఏం బయటకు రావట్లేదు. 1 ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా చేసేసుకొని చిన్నగా ఒక బెల్ట్ అయితే వేసుకుందాం. పాయింట్ క్లాత్ని కొంచెం మరి ప్లెయిన్గా లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇలాగా పాయింట్ క్లాత్ 1 ఇంచ్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేశాను నేను. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ముందు చివరి భాగంలో కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఫోల్డింగ్ అయితే అడుగు ఉండాలండి, అడుగు భాగంలో ఉండాలి, పైకి ఏం కనిపించకూడదు. ఇలా కుట్టుకోవాలి. ఈ చివరి కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ తిప్పేసుకొని కిందకి దింపేయాలి మిషన్. ఇలా కుట్టుకుంటూ వచ్చేసి అయిపోయింది కదా. రెండోది కూడా సేమ్ అంతే, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్కి
మనం హ్యాండ్ టక్ ఇచ్చుకున్నాం కదా సెంటర్లో, అక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చివరి నుంచి చేసినా పర్లేదు, మొత్తం సరిపోతుందా జాయింట్లు ఏమైనా పడతాయో చూసుకొని కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి. కొంచెం కొంచెంగా లాగకూడదు అస్సలు. మనకి డ్రెస్ లాగకూడదు, హ్యాండ్స్ కూడా లాగకుండా దానికి సరిపోయేటట్టు పెట్టుకోవాలి. అతికిలేం పడవండి, నాకు సరిపడా వచ్చింది క్లాత్ అనేది. ఇంకా హ్యాండ్ భాగమే ఎక్కువ ఉంది, కొంచెం లెంతీగానే తీసుకున్నాను నేను. మనకి డిజైన్ వచ్చింది కదా, మనకి ఒరిజినల్కి వెళ్ళి డిజైన్ ఉంటుంది కాబట్టి మనకి డ్రెస్సు డిజైను హ్యాండ్ డిజైన్ ఒకే వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అలాగే మన ఫ్రంట్లో తీసుకెళ్ళి ఫ్రంట్ భాగంలో రావాలి, లో తీసుకెళ్ళి బ్యాక్ భాగంలో రావాలి. ఇలా డబుల్ కుట్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా డబుల్ కుట్ వేసుకుంటూ రావాలి. ముందు మధ్య నుంచి మొదలు పెట్టేసి చివరికి మళ్ళీ చివరి నుంచి మొదలుపెట్టి ఆ చివరికంటే అయిపోవాలి. 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇలా పట్టేసుకొని హ్యాండ్స్ అనేవి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. ఇట్లా టేప్తో నేను ఆది బ్లౌజ్ కొలతకు తీసుకున్నాను, పెట్టేసుకొని కొలత పెట్టేసుకున్నాను. 6.5 పెట్టుకున్నాను. తర్వాత ఆమ్ రౌండ్ లూజ్ దగ్గరగా ఆది డ్రెస్తో పెట్టేసుకున్నాను. ఇట్లా స్ట్రైట్గా వేసేసుకొని చెస్ట్ దగ్గర కొంచెం వంపులాగా ఉంటుంది కదా, క్రాస్గా సేమ్ అలానే వేసుకుంటూ వచ్చేసి సైడ్ టక్ ఇచ్చాం కదా మనం సైడ్ జాయింట్స్ దగ్గర, అక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ 2 కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ కుట్టిన కుట్టు దగ్గరికే వచ్చి కుట్టు మీదకి వెళ్ళనిచ్చి రఫ్ ఇచ్చేసుకోవాలి. రెండో పక్క కూడా సేమ్ అలాగే 6.5 కొలత తీసుకొని ఆమ్ రౌండ్ ఆది డ్రెస్తో తీసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలాగా వెళ్ళిపోవాలి సైడ్ జాయింట్. ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, టక్స్ వచ్చే దగ్గర సైడ్ ఓపెన్స్, అక్కడ సేమ్ ఫస్ట్ కుట్టినట్టే కుట్టాలి, రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ 2 కుట్టు కూడా వేస్తున్నాను. ఎన్ని కుట్లు వేసినా సరే ఫస్ట్ కుట్టిన దగ్గరికి వచ్చి రఫ్ ఇచ్చేసుకోవాలి. మనం సైడ్ అటు ఇటు టక్స్ ఇస్తాం కదా, అక్కడ లైనింగ్ అనేది బటన్ చేసుకొని దాకా ఒక 2 కుట్లు వేసుకోవాలి. తర్వాత సైడ్ భాగంలో ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంచు అనేది ఇలా ముందు చివరి భాగంలో వేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ చేసినకెళ్ళి వేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పిన దానికన్నా వీడియో చూస్తూ ఉంటే కనుక అర్థమవుతుంది మీకు. ఇలా కొంచెం కొంచెం లాగకుండా కొంచెం కొంచెం జరుపుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఇలా తిప్పుకొని ఆ టేప్ పక్క ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఇట్లా అడ్డంగా కుట్టుకోవాలి. కొంచెం ఇట్లా అడ్డంగా కుట్టిన తర్వాత సూది దింపేసుకోవాలి. మళ్ళీ ఇటు పక్క కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరికంటూ కుట్టేసుకోవాలి. చివరికంట ఇట్లా ఫోల్డింగ్ చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది. రెండో పక్క కూడా అంతే సేమ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంచు మీద ఇలా కుట్టుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాక అడ్డంగా తిప్పేసుకొని కొంచెం కుట్టాలి. కుట్టిన తర్వాత రెండో పక్క కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకంతే, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే రెండో కుట్టు వేసుకోండి, లేకపోతే అలా వదిలేసినా పర్లేదు. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో కుట్టు అనేది వేసుకోండి. అట్లా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే వేస్తున్నాను, కస్టమర్స్ డ్రెస్కి ఇలాగే ఉంది కాబట్టి కుడుతున్నాను. తర్వాత చివరి భాగంలో ఇక్కడ చిన్న బెల్ట్ ఇస్తున్నాను అనమాట, ప్యాంట్ క్లాత్ని.
మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్యాంట్ క్లాత్ని ఇందాక చూపించాను కదా 2 ఇంచుల మందం ఫోల్డ్ చేసుకొని డ్రెస్ మీద పెట్టేసుకొని 1 ఇంచు వెడల్పుతో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.